వెల్కమ్ టు డెమోక్రసీ మీడియా. గుజరాత్లోని సబర్కాటా జిల్లా ప్రాంతీజ్ తాలూకా వడవాస పంచాయతీ ఎన్నికలలో ఓట్ల లెక్కింపు ముగిసే సమయానికి 25 ఏండ్ల యువతి సతేషా లెవోవా విజేతగా నిలిచింది. పంచాయతీ ఎన్నికలు పార్టీ గుర్తులపై జరిగాయి. అయినప్పటికీ సతేషా తాను గుజరాత్ కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు శాఖ పరిధిలో జిల్లా నాయకత్వ బాధ్యతలో ఉన్నానని ఆమె బహిరంగానే చెప్పింది. 3984 ఓట్లున్న గ్రామంలో సతేషాకు 596 ఓట్లు వచ్చాయి. సమీప ప్రత్యర్థులు సవితకు 492 ఓట్లు, పుష్పకు 236 ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికలలో పంచాయతీ సర్పంచ్ పోస్టు దళిత మహిళకు రిజర్వ్ అయ్యింది. వృత్తిరీత్యా న్యాయవాది అయిన సతీష అహ్మదాబాద్ కోర్టు ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రికలలో సతీష మాట్లాడుతూ తన జిల్లా పార్టీ శాఖలో సెక్రటరియట్ సభ్యురాలుగా పనిచేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర కమిటీ సమావేశాలకు తను శాశ్వత ఆహ్వానితురాలుగా చెప్పారు. సిపిఎం అనుబంధ విద్యార్థి సంఘం భారత విద్యార్థి సమైక్య రాష్ట్ర కార్యదర్శిగా సతేష కొనసాగుతున్నారు. వదాస పంచాయతీ ఎన్నికలు 2020 నుంచి వాయిదా పడుతున్నాయి. ఓబీసీ రిజర్వేషన్ ఖరారు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం నియమించిన న్యాయ నిపుణుల సంఘం నివేదిక కోసం ఎదురు చూస్తూ గ్రామ పంచాయతీ ఎన్నికలు వాయిదా పడ్డాయని సతేష తెలియజేశారు. గ్రామంలో రోడ్లు, కరెంటు సరఫరా ముఖ్యమైన సమస్యలుగా ఉన్నాయని వాటిని పరిష్కరించడం తమ ప్రథమ లక్ష్యం అని సతీష చెప్పారు. విద్యాల సమస్య, కట్టిన ప్రభుత్వ ఇండ్లు లబ్ధిదారులకు అందజేయకపోవడం వంటి ప్రధాన సమస్యలను ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. ముందు ఒక గ్రంథాలయం, ఆరోగ్య కేంద్రం, వ్యాయామశాల ఏర్పాటు గురించి కృషి చేస్తామన్నారు. మా గ్రామానికి జాతీయ రహదారి కిలోమీటర్ దూరంలోనే ఉంది. దానికి దరిదాపులో బస్టాప్లు లేవు. ఈ కారణాల రీత్యా ఎలక్ట్రిక్ రిక్షాలు అందుబాటులోకి తేవడం ద్వారా ప్రజలకు రవాణా వెసులుబాటు కల్పించాలన్నది ఆలోచనగా ఉందని తమ భవిష్యత్తు కార్యాచరణను సతీష చెప్పారు. తాను కొంతకాలంగా రాజకీయ కార్యకర్తగా పనిచేస్తున్నానని, విద్యార్థులకు రుజుము చెల్లించలేని తల్లిదండ్రులకు ఆర్థిక సహాయం అందించడం, పాఠశాల యజమానులతో మాట్లాడి బలహీన తరగతులకు ఫీజు రాయితీ ఇప్పించడం వంటివి చేస్తున్నానని తెలిపారు. 3000కు పైగా ప్రజలున్న గ్రామంలో 1875 ఓటర్లు ఉన్న అందులో 1415 మంది ఓట్లు వేయగా 3వ వంతు ఓట్లను సతేష గెలుచుకున్నారు.